హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి టెక్నీషియన్ సంబంధించిన సిటీ ఇంటిమేషన్ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు కదా. సో దాని గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. టెక్నీషియన్ సిగ్నల్ గ్రేడ్ 1కి సంబంధించి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇంగ్లీష్ అని, ఇది మీకు ఆర్ఆర్బి బెంగళూరు వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ మీకు టెక్నీషియన్ గ్రేడ్ 1 దగ్గర చూపిస్తుంది అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 దగ్గర ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ అసలు ఏమి ఇంటిమేషన్ అప్డేట్ వచ్చింది అన్నది చూద్దాం. ఓకే, అక్కడ ఇంగ్లీష్ మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఈ పీడిఎఫ్ అన్నది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ పీడిఎఫ్లో మీకు క్లియర్గా ఇచ్చారు. ఓకేనా, సిటీ ఇంటిమేషన్ స్లిప్ అన్నది ఎప్పుడు లైవ్ అవుతుంది అని టెక్నీషియన్ గ్రేడ్ 1 సంబంధించి ఈరోజు డేట్ అయితే ఇచ్చి లైవ్ అవుతుందని చెప్తున్నారు. అలాగే ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్స్ వస్తాయంట. అండ్ రిజిస్ట్రేషన్ ఎక్కడి నుంచి చేయాలి, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఎక్కడి నుంచి తీసుకోవాలని తెలుసు కదా మీకు, rrbapply.gov.in దగ్గర నుంచి. అండ్ తర్వాత హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇచ్చారు. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడొచ్చు హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇచ్చారు. మీకు ఏమైనా ఇష్యూస్ కనుక ఉంటే ఈ నెంబర్కి కాల్ అయితే చేయండి, మార్నింగ్ 9 AM to 6 PM మధ్యలో. అయితే ఇక్కడ మీకు సిటీ ఇంటిమేషన్ అని అయితే ఉంది కదా, ఇక్కడ మనకి లింక్ అయితే ఇవ్వలేదన్నమాట. ప్రెస్ చేస్తుంటే ప్రెస్ అయితే అవ్వట్లేదు, అంటే క్లిక్ అయితే అవ్వట్లేదు. సో ఫైనల్గా మనకి లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా, లింక్ అయితే అవైలబుల్గా ఉంది, బట్ ఈ పీడిఎఫ్లో అయితే వర్క్ అవ్వట్లేదు. ఓకేనా. సో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్లోంచి అర్జెంటుగా వెంటనే సిటీ ఇంటిమేషన్ చెక్ చేసుకోండి. సో టెక్నీషియన్ 1కి సంబంధించి ఓపెన్ అవుతుంది. సో 3కి కూడా ఓపెన్ అవుతుందా లేదా అన్నది మీరు కింద అయితే కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే ఇంకా అవ్వలేదు. ఒకవేళ ఓపెన్ అయితే నేను సెపరేట్గా ఇంకొక వీడియో కూడా తీసుకొస్తాను. ఓకేనా. సో అర్జెంట్గా చెక్ చేసుకోండి. ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ ఉంటే రిజర్వేషన్స్ అవి చేసుకోవాలి కాబట్టి ఈ వీడియోకి అయితే ఇంతే. అండ్ ఎలాగా మీకు అది ఓపెన్ చేసుకోవాలి అంటే కూడా ఈ లింక్ అయితే కింద ఇస్తాను కదా, ఆ లింక్ ద్వారా ఇట్లా మీరు ఈ పేజ్లోకి అయితే వస్తారు. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఇచ్చి మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నది ఇక్కడ ఎంటర్ చేసి ఈ పైన ఉన్న క్యాప్చాని కింద ఎంటర్ చేయండి. ఓకేనా. యాస్టీజ్ ఆ నెంబర్ని కనుక కింద ఎంటర్ చేస్తే మీకు కింద లాగిన్ అని కనబడుతుంది. అండ్ ఒకవేళ మీరు ఫర్గాట్ పాస్వర్డ్, మీరు ఏమైనా పాస్వర్డ్ మర్చిపోతే ఈ బటన్ క్లిక్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ లాగిన్ అయితే అయిపోండి. ఓకేనా. లాగిన్ అయిపోయి ఎక్కడొచ్చింది ఏంటి అన్నది తెలుసుకోవచ్చు. సో చూడండి, ఎవరెవరికి ఓపెన్ అవుతుందో కూడా కింద మెన్షన్ చేయండి. అందరికీ ఓపెన్ అవుతుందా, లేకపోతే ఓన్లీ 9th 10th వాళ్ళకే ఓపెన్ అవుతుందా, లేదా ఓన్లీ 9th వాళ్ళకే ఓపెన్ అవుతుందా అన్నది కామెంట్ చేయండి, అందరికీ తెలుస్తుంది. ఓకేనా. అండ్ ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా, ఆర్పిఎఫ్ లాగా అట్లాగా ఏమైనా ఎర్రర్స్ వస్తే కూడా కింద మెన్షన్ చేయండి, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ మనం టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన అప్డేట్తో అయితే కలుద్దాం. సో ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంత గైస్, ఇలాంటి మంచి వీడియోస్తో ఎందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.